గుండె గూడు పగిలిపోయిందా? ఆర్థిక గూడు పగిలిపోయిందా? బంధాల గూడు చెదిరిపోయిందా? పరిచర్య గూడు చెదిరిపోయిందా? ఆధారపడ్డ నీ గూడు ఈరోజు చెదిరిపోయిందని కన్నీటితో దేవుని మందిరానికి వచ్చి లైవ్లో వాక్యం వింటున్నావా? ఈ వాక్యం నీ కొరకే. పక్షిరాజు నీ గూడు చెదరగొట్టేది నిన్ను ఎగరాలనే, కానీ నీ మీద బాధతోనో, నిన్ను పాడు చేయాలనో, నిన్ను వేదన పెట్టాలనో కాదా. ఒక మాట చెప్తాను, వెన్ గాడ్ స్టర్స్ అప్ ద నెస్ట్, హీఈస్ కాలింగ్ యూ టు బికమ్ ఇన్వాల్వ్డ్ విత్ హిమ్ ఇన్ వాట్ హీఈస్ అబౌట్ టు డూ. ఈ మాట జాగ్రత్త వినండి. నీ గూడు చెదరగొడుతున్నా అంటే భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడో ఆ అద్భుతమైన ఉద్యమంలో నిన్ను భాగస్వామిగా దేవుడు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మళ్ళొకసారి చెప్తున్నా, నీ గూడు చెదరగొడుతున్నాడు దేవుడు అంటే భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యంలో నిన్ను తన భాగస్వామిగా చేసుకొని ఆ ఉద్యమానికి కర్తగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సత్యం గుర్తిస్తే ఒక యాక్సిడెంటో, ఒక డెత్ న్యూస్, ఒక జాబ్ ఏందండి ఇష్టపడితే ఆ తల్లి మరణించింది, నా కొడుకు మరణించాడు, నాన్న మరణించాడు. ఒక మాట చెప్తున్నాను, గొప్ప గొప్ప ఉద్యమాలు పుట్టింది మరణపు మృదంగము మ్రోగిన ప్రాంతాలే. ఏ ప్రాంతాల్లో అయితే బెత్లెహేము ప్రాంతముగా, ఏ ప్రాంతంలో రాహేలు చనిపోయిందో, అర్ధాంతరంగా ఏ ప్రాంతంలో అయితే మరణము విలేతానం వాడిందో, ఏ ప్రాంతంలో బెత్లెహేము రొట్టెల గృహము కాస్త కరువుతో అయిపోయి చివరికి నయోమి ఎలిమెలెకులు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందో, అదే రొట్టెల గృహములో బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసు ప్రభువారు జన్మించాడు. డోంట్ రైట్ ఆఫ్